మిర్యాలగూడ మండలం ఇందిరమ్మ కాలనీలో రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా శ్రీకారం చుట్టడం జరిగిందని, సంపన్నుడికి సామాన్యుడికి సమాన భోజనం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సన్న బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమం ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఎంఆర్ఓ హరిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, పొద్దుల శ్రీను, రేషన్ డీలర్లు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టుకోండి బస్ పైకి లేపు వస్తున్నాడు సార్. ఒకళ్ళు బస్ కొని ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. యంగ్ డైనమిక్ ఆఫీసర్ మన సబ్ కలెక్టర్ గారిని ఫోటో తీసుకుంటాం. దయచేసి మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొమ్ము శ్రీనివాస్ గారు, దేశీ శేఖర్ రెడ్డి గారు, గంధం రామకృష్ణ గారు, మహేష్ గారు, జానీ గారు, దయచేసి అందరి వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఒకటి దిగండి అన్న, అందరు అమ్మా తీసుకో ఒకసారి, ఓకేనా? ప్రజలందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఈరోజు మనం ఇందిరమ్మ కాలనీలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, శంకర్ నాయక్ గారు ఇద్దరు కూడా ఈ ప్రోగ్రాంకి రావడం, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా అదృష్టమైన రోజు. మన దేశంలో దాదాపు 30 రాష్ట్రాలు ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ పీడిఎస్ సిస్టమ్ నుంచి సన్నబియ్యం ఇవ్వట్లా. కేవలం ఒకే ఒక రాజ్యం, మన తెలంగాణ రాజ్యంలోనే ప్రజలందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. పాతకాలంలో ఏవైతే దొడ్డు బియ్యం అంతా మిస్యూజ్ అయ్యేది, రీసైకిల్ అయ్యేది, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు ప్రజలే ఏవైతే బియ్యం వాళ్ళకి దొరుకుతుందో వాళ్ళు ఓన్గా కన్స్యూమ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా మన పీడిఎస్ సిస్టమ్ ఏవైతే ఉందో, డీలర్స్ ఏవైతే ఉన్నారో అందరూ కూడా చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. మన ప్రజాపాలన గ్రామ సభల్లో, ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజాపాలన దరఖాస్తులు అన్ని కలుపుకొని ఈ కేవలం ఒక నెలలో మనం 7,000 రేషన్ కార్డులు ఇచ్చాం. సో 48,000 ఇన్నేళ్ళ నుంచి 60,000 నుంచి ఉంటే కేవలం 2 మంత్స్లో వెరిఫై చేసి మన ఆర్ఐలు, మన ఎంఆర్ఓ గారు 7,000 అప్లికేషన్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంజూరు చేయడం జరిగింది. ప్రక్రియ ఇప్పుడు అయిపోయిందని మాత్రం ఎవరు అపోహలు పడద్దు, ఎవరు దురాశపడద్దు. సో రేషన్ కార్డ్ మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు మీ సేవలను అప్లై చేసుకోవచ్చు, మన తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ అనేది నిరంతర ప్రక్రియ. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా డెఫినెట్గా అది వెరిఫై చేసి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసినాక ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో అందరికి కూడా రేషన్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా రేపు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇందిరమ్మ కాలనీకి ₹1 సంతకం పెడతారు. తప్పకుండా నా వంతుగా నేను ఇస్తా. నుంచి ఈరోజు ఎమ్మెల్సీ అయింది కాబట్టి మనందరం ఏంటంటే ఇందిరమ్మ కాలనీలు ఉండేది బడుగు బలహీన వర్గాలు, అందరూ పేద కుటుంబాలు ఉంటారు. అన్న కూడా పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి పేద కుటుంబాల యొక్క పరిస్థితి అర్థం చేసుకున్నాడు కాబట్టి ₹1 శాంక్షన్ చేసేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దొడ్డు బియ్యాన్ని పారదోలి
సన్న బియ్యాన్ని స్వాగతిస్తూ ఎంతో పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలు ఈ దొడ్డి బియ్యం దొడ్డిదారిన పోతున్న ఉద్దేశంతో సన్న బియ్యం తీసుకొని పేద కుటుంబాల యొక్క ఆకలి కడుపు నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజాపాలన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వేదిక మీద ఉన్న ఇందిరమ్మ కాలనీ అక్కా చెల్లెలు అన్నదమ్ములు అలాగే మా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని ప్రతి పేదవాడికి ప్రతి ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా మనందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలన్నీ ఏదో కళ్ళ కొబ్బరి చెప్పి 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు మనకి ఇది సంవత్సరంన్నరలోనే మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నా కానీ సంవత్సరంన్నరలోనే ఏదో మునిగిపోయినట్టుగా వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. వాళ్ళు సన్న బియ్యం కావచ్చు, కరెంటు 200 అయినట్టు కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఎన్నో పథకాలు తీసుకొని కొలగన్న విషయంలో బీసీలకి న్యాయం చేయాలని ఉద్దేశించుకొని అలాగే మాదిగా ఉపకులాలకి న్యాయం చేయాలని ఏదో కొన్ని ఏళ్ల నుంచి 30-40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. దానికి ఇలాంటి చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నందుకు మనం చాలా సంతోషించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం ఏం పట్టించుకోకుండా ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నాం. మనం ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరంలో దేశంలోని చరిత్రలోనే ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు